వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా కృష్ణలంక కేసు వ్యవహారమే ఎక్కువగా మూడు పార్టీలకు సంబంధించి. ఒక పక్క సిఐ నాగరాజ్ అరెస్టు, ఆయన మీద జరిగిన దర్యాప్తు విచారణలో ఏం జరిగిందనేది ఆయన్ని రిమాండ్కి తరలించారు. ఈ కేసు ఒక కొలుక్కు వచ్చేసినట్టేనా, క్లియర్ చేయబోతున్నారా? ఈ కేసు విషయంలో మిస్టరీగా ఉండబోతుందా, లేదంటే ఆ మిస్టరీ వెనక జరిగిన కుట్రకోణం కానీ సంచలనాలు ఇవన్నీ వెలుగులోకి వస్తాయా లేదా అనేది. అలాగే జగన్ మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఆయన నరసింహస్వామి ఆలయంలో పూజలు చేయడం, ఒక పక్క చేసేవన్నీ ఇలాంటి రాజకీయాలు, వెళ్ళి పూజలు చేయడం ఏంటి అనే విమర్శలు తెలుగుదేశం పార్టీ చేసిన నేపథ్యం. అలాగే ఒక మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇప్పటివరకు కూడా పెంచలేదని. దానికి సంబంధించిన లెక్కలను బయటపెట్టింది వైఎస్ఆర్సీపీ. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మామూలుగా అందరికీ ఎక్కువగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే బాగా ఎక్కువ ఇష్టమేమో బంగారం అంటే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి కాబోతోంది ఒక స్వర్ణాధ్యాయం ఏపీలో. స్వర్ణగిరిగా మారింది జొన్నగిరి అనేది. నిజంగా ఇది ఒక గుడ్ సైన్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి. ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆల్రెడీ మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఎక్స్పాన్షన్. ఇది ఇదివరకు 400 కిలోలు ఏడాదికి తయారు చేసేటటువంటిది ఇప్పుడు 1000 కిలోల రేంజ్కి పెరుగుతుంది ఎక్స్పాన్షన్. కాకపోతే గతంలో ఇది ప్రారంభమైనప్పుడు అంత హడావిడి చేయలేదు. ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీలకే హడావిడి చేయడం జాతకలేదు అప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు చిన్నదైనా సరే పెద్ద శబ్దం చేస్తున్నారు అనమాట. మంచిది. భారతదేశంలో బంగారం అనేటటువంటిది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం. మన దేశంలో తయారైతే చాలా అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. అందులో ఇప్పుడు ధరలు బాగా పెరిగినటువంటి, ఒకప్పుడు అది వాస్తవంగా చెప్పాలంటే 1994లో కనిపెట్టారు, అది అక్కడ వస్తుంది. కాకపోతే వయబుల్ కాదని వదిలిపెట్టారు. మన రాష్ట్రంలో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల అని కృష్ణా జిల్లా ఈ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నందిగామకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. అక్కడ వజ్రాలు దొరుకుతాయి. అక్కడ ప్రతిసారి కూడా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినప్పుడు తొలకరి జల్లులు పడుతున్నప్పుడు అక్కడ ఉన్న పొలాలలో జనాలు పనులన్నీ మానేసుకుని ఏరుతూ ఉంటారు. రంగురాళ్ళు అంటారు, వజ్రాలు అంటారు భారీగా. ఇదివరకు నేను ఇదండి సమెతకి చేశాను, తర్వాత 30 మినిట్స్కి వీటికి కూడా చేశాను. తర్వాత అప్పట్లో వీళ్ళని కూడా అడిగాను నేను, ఈ వజ్రాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని. అట్లాగే ప్రభుత్వ శాఖలతో అప్పుడు కలెక్టర్తో కూడా మాట్లాడించాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ మామూలుగా టెండర్ పిలుద్దామని చూసినా దాన్ని వెరిఫై చేసుకున్నారు సదరు సంస్థల వాళ్ళు. నేను అప్పుడు వార్త వేశాక అది సీజ్ చేశారు. ఆ ప్రాంతం అంతా సీజ్ చేసి ఎవరిని పోనీయకుండా ఆ తర్వాత ఇదంతా కూడా యాక్టివిటీ జరిగింది. కానీ అక్కడ అదంతా తవ్వి తీసి చేస్తే దానికి అయ్యే వ్యయంతో పోల్చుకుంటే అక్కడ వచ్చేటటువంటి వజ్రాల వాల్యూ తక్కువ కాబట్టి మేము చేయలేమన్నారు. ఆ తర్వాత అట్లా వదిలేసారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రంగురాళ్ళు ఎత్తుక్కుంటుంటారు. మీకు తెలంగాణలో కూడా అట్లాంటివి ఉంటాయి కొన్ని ఏరియాలు. అట్లాగా అక్కడ ఏంటంటే మనకు ఒకప్పుడు బంగారం రేటు తక్కువగా ఉన్న రోజుల్లో ఇక్కడ బంగారం ఉత్పత్తి చేస్తే దానికి తగిన మార్కెట్ రాదు, అంటే ఆ ఖర్చు రాదు. అందుకని అప్పట్లో చేయలేదు. తర్వాత కాలంలో ఇప్పుడు బంగారం రేటు భారీగా పెరిగినటువంటిది, డాలర్ పతనం కావడం వల్ల కూడా బంగారం రేటు పెరగడంలో కీలక పాత్ర పోయింది. అందుకని ఇప్పుడు అక్కడ బంగారాన్ని భారీగా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు వయబుల్ ప్రాజెక్ట్ 20 to 30% ప్రాఫిట్ వస్తుంది అనమాట. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కూడా వస్తుంది తగినంత. అది ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తామని అడిగారు. ఆ ఎక్స్పాన్షన్ని బాబు గారు ఇచ్చి ఆ సందర్భంగా ఇనాగరేషన్ సందర్భంగా జొన్నగిరిని స్వర్ణగిరి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇందులో జియో మైసూర్ లాంటి కొన్ని కీలక సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? అదే సంస్థ ఇంతకు చేసుకుంది, అదే ఉత్పత్తి చేస్తూ వచ్చింది, అదే ఎక్స్పాండ్. ప్రొడక్షన్ పెరిగిందా సార్ ఇప్పుడు, అంతేనా? లేదంటే ఇప్పుడు అది 400 టన్నులు ఎదువరకు చేసేవాళ్ళు ఇప్పుడు 1000 టన్నులు చేయడానికి రెడీ అవుతున్నారు. అది తేడా ఇంకా పెరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ మీద కనిపిస్తుంది దీని ఎఫెక్ట్ రేపు ఖచ్చితంగా. అంటే 6% రాయల్టీ వస్తుంది. అంటే వాడు 1 కోటి రూపాయలు అమ్మితే మనకు ఒక 6 లక్షల డబ్బులు వస్తాయి. అది రాయల్టీ వస్తుంది. ప్లస్ వాడు బంగారం ఇక్కడే అమ్మాడంటే కనుక, అంటే ఇక్కడే వాడు హెడ్ క్వార్టర్ పెట్టి అమ్మాడు అనుకోండి, దాని మీద ట్యాక్స్ వస్తుంది కదా మనకి, జిఎస్టీ. అందులో ప్రభుత్వం పెంచింది కదా కేంద్రం. అదంతా సాధారణ ప్రజలకైనా ఉపయోగం ఉంటుందా?
సాధారణ ప్రజలకి ఇట్లాంటివి ఏమి ఉండదు, కాకపోతే ఆ వచ్చే ట్యాక్స్ మళ్ళీ సాధారణ ప్రజలకి అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో తక్కువ రేటుకి బంగారం దొరకడం ఇలాంటిది ఏమి ఉండదు. అట్లా ఎవడు అమ్మడు, అమ్మడానికి పర్మిషన్ లేదు. జనం అట్లా అమ్మితే ఆలోచించేది కనుక అదే. మనం కొని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు అమ్మచ్చు, అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఇక్కడే గనులు తవ్వుతున్నారు కాబట్టి మనకేమైనా తక్కువకి వస్తుందేమో, రేపటి నుంచి బాగా కొనుక్కోవచ్చేమో అనుకుంటారు కదా జనాలు. అట్లా ఇస్తే బాగుంటది. పాలరాళ్ళు నూనె ఇవి కూడా మన దగ్గర బాగానే దొరుకుతాయి. ఇప్పుడు గ్రానైట్ రాళ్ళు, కానీ మనం కూడా ఎక్కువ పెట్టినే కొంటాం కదా వాటికి. అవును అవును, అలాగే ఉంటదేమో. రైట్ సార్, సాయికృష్ణ డెప్త్ మిస్టరీ ఒక రకంగా ఇంకా మిస్టరీగానే ఉందా? ఆయన నిన్న విచారణలో కొన్ని చెప్పారు, సిట్ కొన్ని వివరాలు సేకరించింది అనేది, అవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు ఎంతవరకు వాస్తవాలు అనిపిస్తోంది? ఒక కేసుని మూసేయడానికి, ఒక కేసులో ఏదో ఆర్థిక ప్రయోజనమో వ్యక్తిగత ప్రయోజనమో లేకపోతే ఏదో బుజ్జగించినో మొత్తం మీదన ఎలా క్లోజ్ చేయాలో అలా చేస్తున్నారంతే. వాస్తవంగా సాయికృష్ణని తేవడం జరిగింది, కొట్టడం జరిగింది, చచ్చిపోవడం జరిగింది. ఆ మొత్తాన్ని పాపాల భైరవుడుగా నాగరాజునెత్తిన తోసేసి వ్యవహారాన్ని క్లోజ్ చేసేటందుకు వ్యూహాత్మకంగా టెక్నికల్లీ ప్లాన్డ్ గేమ్ నడుస్తుంది. వేళ్ళు నాగరాజు వైపు చూపించట్లేదు, వేళ్ళు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం వైపు చూపెడుతున్నాయి. వీళ్ళ వేళ్ళన్నీ నాగరాజు వైపు చూపెట్టి తోసేద్దామని చూస్తున్నారు. ఈవెన్ నాగరాజును కూడా సేవ్ చేయడానికే చూస్తున్నారు. అసలు లాజిక్ అక్కడ ఉందన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే, మర్డర్ జరిగింది, ఆ జరిగినటువంటి హత్యకి సంబంధించినటువంటిది మొట్టమొదట తీసుకొచ్చిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరు తెచ్చారు? ఒక కానిస్టేబుల్, హోంగార్డు దారు కదా, ఉన్నతాధికారులే తెస్తారు కదా, వాళ్ళు ఎవరో తేల్చలేదు. ఆ పై అధికారులు ఆర్డర్ లేకుండా తెస్తారా? ఎందుకు తెస్తారు? నెంబర్ 2, అసలు ఏ కేసు మీద తెచ్చారు ఇంతవరకు చెప్పట్లా. అతని మీద ఎన్బిడబ్ల్యూ ఉందన్నారు. ఎన్బిడబ్ల్యూ ఉన్న కేసులో అయితే కోర్టులో సబ్మిట్ చేసేయచ్చు మర్డర్ కేసుకి సంబంధించి, కానీ సబ్మిట్ చేయకుండా కొట్టారు. ఎందుకు కొట్టారు? ఏదో సమాచారం రాబడ్డారు, అదేంటో బయటికి రావట్లేదు. కాబట్టి వీడని మిస్టరీతో చచ్చిన శవం సాక్షిగా కేసు చచ్చిపోతుంది త్వరగా. కానీ డెత్ మిస్టరీ అలాగే ఉంటుందా? ఇంకంతే తేలదు, ఏముంది, శవం లేదు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి సమాధానం దొరకదా? ఏముండదు, ఇంకా దొరకదు. ఎందుకంటే ఎవరైనా భవిష్యత్తులో అప్రూవర్గా మారితే అవ్వాల్సిందే కానీ సాధ్యం కాదు బేసిక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు నోరు విప్పరు, తర్వాత ప్రభుత్వం వచ్చాక ఏమన్నా నోరిప్పి ఎవరైనా చేస్తే సాధ్యమవుతుందేమో. అప్పుడు ఏమన్నా వివరాలు తెలిస్తే అప్పుడు కేసు క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. కానీ నాగరాజన్ కూడా ప్రలోభ పెడుతున్నారు ఈ కేసులో. అదంతా ఉత్తుత్తి మాట. నాగరాజును ప్రలోభ పెట్టడానికి ఆయన ప్రలోభ పడే రకం కాదు. ఆయనకి సంబంధించి అంతా తెలిసినోడే, పూర్తి నాలెడ్జ్ ఉన్నోడే, కొన్ని వందల వేల కేసుల్ని హ్యాండిల్ చేసినటువంటి వాడే. ప్రలోభం ఏమీ కాదు. అతనికి చెప్పేశారు ఎట్లాగూ, అంటే అతని చేతిలో చనిపోయాడని అతనికి తెలుసు కదా, అతని స్టేషన్లో చనిపోయినప్పుడు హీ షుడ్ బి రెస్పాన్సిబుల్, అది అతనికి తెలుసు. అందుకనినే భవిష్యత్తులో కేసు కొట్టేయడానికి ఉపయోగపడేటందుకోసమని టెక్నికల్ ఎవిడెన్స్ని క్లియర్ చేసేసారు. ఎవిడెన్స్ లేనప్పుడు ఆ కేసు తర్వాత చెల్లుబాటు కాదని తెలుసు, తను అరెస్ట్ అవుతాడని తనకు తెలుసు, తన మీద కేసు పెడతారని తనకు తెలుసు. అందుకనినే కేసు ఎలా తప్పించుకోవాలి, దానికి తగినటువంటి ప్లాన్ అంటే అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి కాదు, ఆ తర్వాత కేసు క్లోజ్కి కావాల్సినటువంటి సిస్టమ్ అంతా ముందుగానే చేసి పడేసాడు ఆయన. శవం ఉంటే శవాన్ని కనుక అతను ఆ తల్లికి అప్పచెప్పినా, లేదా ఏ కృష్ణానది దగ్గర పడేసి అక్కడ పడిపోయి ఉన్నాడంటే వెళ్ళి తీసుకో అని చెప్పినా, ఆ తర్వాత వీళ్ళందరూ ఇరుక్కునేవారు. శవం లేదు, తగలబెట్టబడింది, బూడిదైపోయింది. ఎవరు సాక్ష్యం? నోటి సాక్ష్యం చెల్లుబాటు కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపేశారు. చెరిపిన 2 నెలల తర్వాత కేసు బయటకు వస్తే ఏమవుతుంది? సుగాలి ప్రీతి కేసు, ఆయేషా మీరా కేసు లాగానే ఉంటుంది. దీంట్లో ఏమీ తేడా, పరిష్కారం ఉండదు. ఏళ్ల తరబడి మాట్లాడుకోవడానికి పనికొస్తుంది అంత, అది కూడా మాట్లాడుకోనక్కర్లేదు. సార్, ఇప్పుడు సిట్టు రేపు ఛార్జ్ షీట్లో కానీ అంటే సిఐ నాగరాజ్ దగ్గరికి వచ్చిన తర్వాతే సాయికృష్ణ మాయమయ్యాడు, సిఐ నాగరాజ్ దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయన చనిపోయాడు, ఆయన ద్వారానే దాన్ని కాల్చి బూడిద చేశారు మృతదేహాన్ని, ఇలా రాస్తే కోర్టులోంచి వచ్చే అబ్జెక్షన్స్ ఏంటి? అయిపోయింది, కేసు అక్కడే తెలిపోయింది. లాయర్ వచ్చేసాడు కదా, శవం ఏమన్నా చూసారా మీరే అడిగారు, బూడిద ఎక్కడ ఉందో చూసారా అని అడిగారు, లేదన్నారు. అప్పుడు ఏమంటారు? ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే, మేము అవన్నీ విచారించడానికి, నాగరాజుని విచారించడానికి మాకు కస్టడీకి ఇవ్వండి అని అడుగుతారు. కస్టడీకి ఇస్తారు.
మామూలుగా ఇప్పుడు అతను ఏదో నోరు విప్పలేదని చెప్పి గోల్డ్ పీకి, ఏళ్ళు పీకి, కొట్టి, చితక బాది, కిడ్నీలు పగిలిపోయేలా కొట్టారు కదా, అలా తమ శాఖ వాళ్ళని కొడతారా? ఏం చేసామని కొట్టరు కదా. కొట్టాలని జనం కూడా అనుకోరు కదా, ఎందుకంటే అసాంఘిక శక్తిని అట్ట కొట్టాడు తప్పే ఉందిలే అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇతను కూడా ఏం చెయ్యరు కదా. ఇప్పుడు ఏమవుతుంది ఈ కేసు? తెలియదు, చూడలేదు, చెప్పలేను అని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇలాగ ఆయన నిరాకరించారండి కాబట్టి మీ కస్టడీలోనే ఉండాలి, అతను జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాలి, మేము దర్యాప్తు చేస్తున్నాను పోలీస్ శాఖ. అప్పుడు ఆయన తరపున లాయర్ ఏమంటారంటే, వాళ్ళు దర్యాప్తుని నాటకాలు ఆడుతున్నారు, నాగరాజు మీద అభాండం మోపుతున్నారు, సమాజంలో పెద్ద మనిషి, ఆయన కోసం జరిగిన ర్యాలీలు చూస్తే అర్థమవుతుంది, కావాలంటే అప్పుడు కోర్టు ఎదురు కూడా ర్యాలీ చేస్తారు, అది ఒక కోర్టు ముందు వస్తున్న ర్యాలీ చూసినా అర్థమవుతుంది కదా, అంతటి మహానుభావుణ్ణి దుర్మార్గుడిగా చూపెడుతున్నారు, శవం లేదు, బూడిద లేదు, అతను చచ్చిపోయాడనడానికి ఆనవాళ్ళు ఎవరో చెప్పారంటున్నారు, హియర్సే పనికిరాదు, అంటే మాట సాక్ష్యం కింద పనికిరాదు, కాబట్టి నా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి అని అడుగుతారు ఆయన తరపు న్యాయవాది. కొన్ని రోజుల పాటు ఈ హడావిడి తగ్గే వరకు ఆయనకి బెయిల్ ఇవ్వరు, ఆ తర్వాత హడావిడి తగ్గగానే బెయిల్ ఇచ్చేస్తారు. అంటే ఆధారాలు లేకుండా చేయడం కూడా కేసుని తప్పించుకోవడానికే చేశారు, ముందుగా ప్రీ ప్లాన్డ్గానే జరిగింది అంతా పక్కాగా. ఇప్పుడు మీకు ఇదివరకు వైష్ణవి అనుకుంటాం, ఒక అమ్మాయి, మన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడి కుమార్తె, నాకు బాగా గుర్తు కేసు, ఏది వాళ్ళ నాన్నని చంపే, వాళ్ళ నాన్న గుండాకి చచ్చిపోయాడు అందరు ఎదుర్కొండి, మీడియా ఎదుర్కొండాని, చిన్న పాపని చంపేశారు, తగలబెట్టేశారు కదా అప్పుడు గుంటూరు దగ్గర, విజయవాడ అమ్మాయిని తీసుకొచ్చి తగలబెట్టినటువంటి కేసు. తర్వాత ఏమైంది? అందులో నిందితులు తప్పించుకున్నారు కదా, సాక్ష్యం ఏది? బూడిదన్న దొరికింది, బూడిద దొరికింది కాబట్టి శిక్ష ఉంది కొంత, వీళ్ళే అనడానికి, కానీ మర్డర్ ఉరి శిక్షలు ఏం పడలేదు, యావజే శిక్షలు కూడా కాదు, తొందరగా తప్పించేసుకున్నారు. ముందు ఈ శిక్ష వేశారు, ఆ తర్వాత పై కోర్టులో తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో అసలు అది కూడా లేదు, బూడిది కూడా. ఇంకోటి వాళ్ళ అమ్మ కాంప్రమైజ్ అయిపోయినట్టే ఉంది. తాజాగా చూస్తుంటే ఆ రోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వచ్చేసి మాకు న్యాయం జరిగిందని చెప్పింది. వాళ్ళ మామ ఇద్దరు కూడా జనసేన వాళ్ళు, కూటమి కార్యకర్తలే, కూటమి నాయకులే. వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని వాళ్ళేం సర్టిఫికేట్ ఇస్తున్నారు, వాళ్ళ అమ్మేమో గొల్లుమని ఏడుస్తుంది. ఆమె పక్కనే కూర్చుని వీళ్ళిద్దరూ ఆమెను తప్పుదో పట్టిస్తున్నారు. తాజాగా ఏంటది జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిందంట, జ్యుడిషియల్ ఎంక్వైరీ కింద కేసు వేసిందంట. ఆవిడ అడగాల్సిందేంటి సిబిఐ ఎంక్వైరీ, ఎక్కడ అడగాలి? హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినటువంటి హైకోర్టులోనే అడగాలి. ఇదివరకు బెజవాడ బార్ అసోసియేషన్లో కర్ణాట రామ్మోహన్ రావు గారు ఉండేవాడు, బెజవాడ జత్నలాని అనేవాళ్ళు. గతంలో పోలీసు అధికారులని ఇట్లాంటి కేసుల్లో 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేవాడు. వాళ్ళందరూ కోర్టులకు రావాల్సి వచ్చేది, నానా తెప్పలు పడాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు అట్లాంటిది లాయర్లు ఎవరు లేరా అంటే బోల్డ్ అంతమంది లాయర్లు ఉన్నారు, కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. బార్ అసోసియేషన్ సీరియస్గా తీసుకోవట్లేదు, అర్థం కాదు. వాళ్ళ అమ్మాయి సీరియస్గా తీసుకోకపోయినప్పుడు మనకెందుకులని వదిలేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళ అమ్మాయి ఏంటి ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటి? జడ్జి గారు ఒరిజినల్గా ఫీల్డ్లో ఉన్న జడ్జి గారు ఎప్పుడు ఎంక్వైరీలు చేయరు, రిటైర్డ్ జడ్జితో ఏమంటే వేస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ జడ్జి గారు ఏం ఎంక్వైరీ చేస్తారు? దాంట్లో అసలు పాయింట్ ఏంటి? ఇక్కడ కేసుకు సంబంధించినంతవరకు ఒక మనిషి తేబడ్డాడు, తీసుకురావడానికి ఒక శాఖ ఉపయోగపడింది, తెచ్చాక అప్పచెప్పడానికి ఇంకో శాఖ. ఇక్కడ 3 దళాలు పనిచేసినాయి. ఒక వర్గం మార్కాపురం వెళ్ళి తెచ్చారు, ఆ టీం 6-7 ఉంటారు. ఆ తర్వాత ఆ వర్గం చితకబాదారు, చితకబాదినప్పుడు ఇంకో వర్గం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు నాగరాజుకి అప్పచెప్పారు, ఇక్కడ చితకబాదింది ఇంకొక వర్గం ఉంటుంది. అక్కడొకారు 5 నుంచి 6, 18 మంది దాకా ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి. వీళ్ళకి పైన ఆదేశాలు ఇచ్చింది ఏసీపీ స్థాయి. ఇది రెగ్యులర్గా రివ్యూ చేసేది సిపి స్థాయి. ఈ మొత్తాన్ని పర్యవేక్షించేది డీజీపీ స్థాయి. డీజీపీ స్థాయిలో అయితే ఏం కాకపోవచ్చు, కానీ కమిషనర్ స్థాయిలో సీరియస్ ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే కనుక ఇంత సీరియస్గా కొట్టాల్సిన అవసరం ఉండదు. నెల రోజుల పాటు ఆ మనిషికి సంబంధించి చితకబాదారంటే ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. చచ్చిన తేదీ తెలియదు, కనిపించే బూడిద లేదు. అదే సందర్భంలో ఆనవాళ్లే లేకుండా ఈవెన్ సీసీటీవీ ఫుటేజీలు కూడా మాయం చేసి పైగా అతని వ్యక్తిత్వ హననం చేస్తా పెద్ద ప్రచారం చేయగలిగారంటే ఒక ఆర్గనైజ్డ్ మాఫియానని కానీ ఆర్గనైజ్డ్ టీం పనిచేసింది. దాని మొత్తాన్ని సిట్ ఎక్కడ చూపెడుతుంది? రాబోయే రోజుల్లో 4-5 కానిస్టేబుల్ అని చూపెడుతుంది. అది కూడా ఇప్పుడు పోటీలు పడుతుంటారు, నన్నొద్దు అని చెప్పేసి. ఫైనల్గా ఒక 4-5 కానిస్టేబుల్ని అయితే చూపెట్టాలి. చూపెట్టిన తర్వాత అంతతో కేసు క్లోజ్ చేస్తారు అన్నమాట. ఒక రకంగా ఈ కేసులో నాగరాజు గారు బలిపశు అయ్యారా లేదని ఒకటి, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న వ్యాఖ్యలు, విమర్శల్ని
అడ్డుకునే విషయంలో బాబు గారు బాగా సక్సెస్ అవుతున్నారా? తాజాగా నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆయన, కులం రంగు అంటిస్తున్నారు పవన్ కళ్యాణ్కి అనేది నిన్న మీటింగ్ లో కూడా మాట్లాడారు. తప్పించే ప్రయత్నం అంటే వాస్తవంగా ఇందులో జరిగింది ఏంటంటే చంద్రబాబు గారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ కేసుని ఎట్లాగ టేకప్ చేయాలో అర్థం కాక. ఇంతవరకు సాధారణంగా బాబు గారిని వ్యూహచతురుడు అంటుంటాం, కానీ బాబు గారి కంటే వ్యూహచతురుడిని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నాడు. ఆయన కులం పేరుతో ఎవరో తిట్టలేదు, లేకపోతే ఏంటి అన్నది ఏదో బచ్చాగాళ్ళు ఎవరో మాట్లాడుంటారు, లేకపోతే ఆయన స్థాయికి తగినటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడుంటారు. పవన్ కళ్యాణ్ స్థాయి, చంద్రబాబు స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఒకటి కదా. జగన్మోహన్ రెడ్డిని పరామర్శించి చంద్రబాబుని సవాల్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశారు, డీజీపీని సవాల్ చేశారు, అంతే కదా. ఎక్కడన్నా ఇందులో కాపు యువకుడు లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళనే తొక్కేస్తున్నారు, కాపు సామాజిక వర్గం వాళ్ళనే నాశనం చేసేస్తున్నాను, ఓన్లీ ఒక్క పాయింట్ మాట్లాడాడు అతను, ఏమీ లేదు కదా. కానీ కులాలు ఎత్తినటువంటిది వీళ్ళు ఎత్తుండొచ్చు, వాళ్ళ పేపర్లో రాసి ఉండొచ్చును, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎత్తుండొచ్చు. వీళ్ళు కూడా ఇంతకుముందు దళిత నాయకుడు, గిరిజన బాలిక ఇట్లా మాట్లాడారు కదా, కాబట్టి అట్లాగే వీళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇదంతా తీసేసి జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అన్న కోణంలో ఒక సీరియస్ ఉపన్యాసం ఇవ్వడం ద్వారా డిఫెన్స్లో పడుతున్న ప్రభుత్వాన్ని అఫెన్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశాడు. మొన్న ఎట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతంలో ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేసి, వ్యూహం ప్లే చేసి తెలంగాణలో జనసేనని పాతడానికి, జనసేనకు ఒక ఊపు తేవడానికి ఒక ఎత్తుగడ వేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇందులో కూడా అట్లాగే, అంటే ఇంతవరకు రాజకీయ వ్యూహాలు పన్నడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అనుకుంటే చంద్రబాబుకి పాఠాలు నేర్పుతున్నాడు పవన్ కళ్యాణ్. అది ఇందులో సాక్ష్యం. కానీ ఈ కేసు వల్ల అంత నిజంగా కాపు సామాజిక నుంచి వ్యతిరేకత వచ్చిందా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జనసేన నుంచి కానీ? ఇక్కడ ఈ కేసు అని కాదు, కాపు సామాజిక వర్గంలో సహజ సిద్ధ అసంతృప్తి ఒకటి ఉంటుంది. ఆ అసంతృప్తిని డైవర్ట్ చేసేటటువంటి దానికి ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంటారు. అది ఇంకా పెరిగింది వాళ్ళ వ్యూహం. అసంతృప్తి ఇంకా పెరిగింది, ఆయన పెట్టుకుంటున్నారు. అది అంటే ప్రతిదాన్ని తనకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేదాన్ని తను భుజాన్ని వేసుకుని ఓ పక్కన చంద్రబాబుని కాపాడుతూ ఆ విషయాన్ని జగన్ మీదకి తోసేసే పని చేస్తున్నాడు. అది వ్యూహం, అంతేగాని వేరే కాదు. ఇక్కడ దాంట్లో గెయిను లాస్ ఇక్కడ ఏముండదు, అదంతా ఎలక్షన్స్ అప్పుడు. కానీ ఒకటిసారి ఈ ఇన్సిడెంట్ వల్ల అంటే సమన్వయం అనేది ఎప్పటి నుంచో కాస్తంత మిస్ అవుతుంది రెండు పార్టీల మధ్య అనేది స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ మీద అలాంటి బురద జల్లుతుంటే మీరు మాట్లాడండి అని. ఈ విషయం ద్వారా అయినా వీళ్ళిద్దరి మధ్య సమన్వయం మెరుగుపడద్దా? సమన్వయం కాదు, పాడు కదా, వాళ్ళకి తెలియదేంది. కావాలని చెప్పినా సమన్వయ కమిటీలో వేసుకోలేదు, వాళ్ళు వేసుకున్న వాటిని పక్కన పెట్టారు. విషయం ఏంటంటే ఇలాంటి వాటిలో సమన్వయం కాదు కావాల్సింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలన్నది ఒక గ్రూప్ పెట్టుకుంటే పోతుందన్నమాట. దానికి ఆ గ్రూప్ పేరు డైవర్షన్ గ్రూప్ అని పెట్టుకోవాలి. ఏదైనా ప్రభుత్వం చేసే ఒక తప్పు లేదా ప్రభుత్వం ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కుపోయినప్పుడు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, లోకేష్ డైవర్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేయాలా, లేకపోతే బీజేపీ డైవర్ట్ చేయాలనేది ఒక గేమ్ ప్లాన్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత భవిష్యత్ తరాలకు పుస్తకాలు రాయొచ్చు ఎలాగ చేయొచ్చు రాజకీయాలు అనేది. కానీ అంటే జరిగిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాని మీద తన దాని మీద సాఫ్ట్గా స్పందించే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం ఎందుకు మొన్న అంత ఫైర్ అయ్యారు? ఆయన ఎప్పుడు సాఫ్ట్గా స్పందించారు మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కొట్టి చంపిపోయారు, హాస్పిటల్లో దాకా వెళ్ళి మరి కొట్టి చంపిపోయారు. ఆ మధ్యన చింతమనేని ప్రభాకర్ ఏం చేశాడు, వాళ్ళ సొంత పార్టీ నాయకుడినే కొట్టబోయాడు. అట్లాగే ఇక్కడ పార్టీకి సంబంధించిన ఆరో శ్రీధర్ ఏం చేశాడు, కిరణ్ రాయలు ఏం చేశాడు, ఆడెవడికి పుట్టాడు జగన్మోహన్ రెడ్డికి అని కూడా అడిగాడు. ఇట్లా ఎవరన్నా ఏదన్నా ఆపారా? ఇవన్నిటికీ కూడా వీళ్ళు మాట్లాడే మాటలు జగన్ మీదకేస్తాడు. అది ఒక స్ట్రాటజీ అందులో ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ అంతా ఏంటంటే నిరంతరం తెలుగుదేశంకి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ బ్యాడ్ నేమ్ అంతా జగన్ మీదకి తీసుకెళ్లేందుకు అనుసరించేటటువంటి వ్యూహం అయింది. ఇది భవిష్యత్తులో పనికొస్తుంది అన్నటువంటిది ఆయన ఎత్తుగడ. అది కీ పాయింట్ ఇక్కడ. అంటే అరవ శ్రీధర్ విషయం చూసుకున్నా, లేదంటే ఒక మహిళా ఇన్ఛార్జి విషయంలో చూసుకున్నా, కేసులు పెట్టి జైలుకి వెళ్ళినా అప్పుడు మాట్లాడలేదు కదా. వాళ్ళ విషయంలో ఈ స్థాయిలో అగ్రెసివ్గా స్పందించలేదు కదా పవన్ కళ్యాణ్ గారు, చాలా సైలెంట్గా ఉన్నారు కదా. ఈ విషయంలో మాత్రం ఒక రౌడీ షీటర్ని లేదంటే క్రిమినల్స్ని మేము పార్టీలో కొనసాగనివ్వు అంటే ఆ స్థాయి కోపం ఎందుకు వచ్చిందని. అదే అనేది ఇక్కడ డైవర్షన్ చెయ్యాలి అనుకున్నారు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యారు.
మీరు తిరుపతి లడ్డు విషయంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడిన టైంలో వచ్చి ఈయన దాన్ని వేరే వైపుకి తీసుకెళ్ళారు. సనాతన ధర్మం అన్నారు అప్పుడు. అట్లాగే ఎప్పుడైనా సరే ప్రభుత్వం డిఫెన్స్లో పడే టైంలో ఈయన వచ్చి దాన్ని జగన్ మీదకు దోసేస్తారు. అది వాళ్ళు అనుసరిస్తున్న వ్యవహారం. చంద్రబాబుకి సాధారణంగా సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయన మాట్లాడే మాటకి అంత ఇంపాక్ట్ ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్తో ఆలోచించేది కూడా ఉంటుంది. కాబట్టి బాబుకి నొప్పి వచ్చినప్పుడల్లా కూడా ట్రీట్మెంట్ ఈయన ఎంఆర్ఐ స్కానింగ్ అన్నమాట. ఈయన దాన్ని వేరే వైపుకి తిప్పేస్తారు జబ్బు. అది వ్యూహం అక్కడ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడుతుందా? నిన్న ఆయన మాట్లాడిన మాట, ఎన్నో ఘోరాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, గుళ్ళు చుట్టూ వెళ్ళి పూజలు చేసి తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది బాబు గారు చేసిన వ్యాఖ్యలు. అంటే ఆయన చేయడం వల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? అంటే ఆయన వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబుకి అలవాటు, అది రెగ్యులర్గా కూడా. ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేస్తారు. ఒకప్పుడు ఎన్టీ రామారావునైనా, ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ అయినా, ఒకప్పుడు చిరంజీవినైనా, ఒకప్పుడు అతని మోడీనైనా సరే. ఆయన ఎవరినైతే దెబ్బ కొట్టాలనుకుంటారో వాళ్ళని చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళని గురించి అంటే ఈయన వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి ఈయన మాట్లాడేదాన్ని ఆ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి అట్లాంటి ఫీల్ క్రియేట్ చేస్తా అవతల వాళ్ళ పట్ల నెగిటివ్ క్రియేట్ చేయడంలో సిద్ధాస్తున్నారు. అందులో భాగం అదంతా కూడా. ఇప్పుడు ఈయన మరి మసీదుకి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏమైనా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాడు? ఈయనకి ఏం తెలుసని ఆ మతాచారాలు? కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి చేస్తాడు. అతను క్రిస్టియన్, అతను గుడికి వెళ్ళాడు, పూజించాడు, ఏమి నష్టం ఉంటుంది అందులో? గుడికి వెళ్ళి పూజించకపోతే తప్పు, కానీ పూజిస్తే తప్పు కాదు కదా. ఎందుకంటే వీళ్ళ భయం ఏంటంటే తిరుమల లడ్డు ఇష్యూని అడ్డుపెట్టి ఫస్ట్ చేయాలనుకున్నది తర్వాత రివర్స్ అయింది. తర్వాత అందుకని దాని మీద నోరు మెదపద్దు అన్నారు. కానీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీటింగ్లప్పుడు నేను తిరుపతి ప్రతిష్ఠ కాపాడతా, తిరుపతి ప్రతిష్ఠ కాపాడతా. ఎవరు ప్రతిష్ఠ? నువ్వు కాపాడేది. తిరుపతి ప్రతిష్ఠ ఆల్రెడీ ఉంది, కాపాడేదే ఉంది అందులో. ఇంకా ఆ నాశనం చేసింది మనం, లేని ప్రజలకి అనవసరమైనటువంటి అనుమానాలు సృష్టించింది మనమే అనుమానాలు సృష్టించి మనమే కాపాడేసామని మనమే చెప్తాం. పైగా ఇప్పుడు ఈ అంశంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉండటం అంటే ఏంటి? హిందువులకు సంబంధించి జగన్ దగ్గర కాకూడదు. ఆ ఇష్యూ తర్వాతన ఇక జగన్ని హిందువులు దూరం పెడతారని భావించారు. ఒకటేంటంటే భారతదేశంలో హిందుత్వ భావజాలం అన్నటువంటిది ఇంపాక్ట్ పెరిగి దేశమంతటా భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో పోటీలు పడి బీజేపీకి అవకాశం రానియకుండా తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ లాక్కుంటున్నారన్నమాట ఆ క్రెడిట్. అది ఇక్కడ కీ పాయింట్. అందులో భాగం సడన్గా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ఈ పూజల మీద డైవర్ట్ అయ్యారు? దసరా టైంలో కనీసం ఇంద్రకీలాద్రి మీదకి వెళ్ళి పూజలు చేయలేని వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ పూజలు, ఈ పునస్కారాలు? ఏంటి రాజకీయం? వాళ్ళ ఊళ్ళో గుడి కట్టారు, ఆ గుడి ఇప్పుడు ఇనాగరేషన్కి రమ్మన్నారు, వెళ్ళారు. ఈయన కట్టించిన గుడి కాదు, ఎవరో కట్టించిన గుడి, ఆ నియోజకవర్గంలోది కాబట్టి సహజవర్గంగా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్లస్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పిలుస్తారు, వెళ్ళారు, చేసి వచ్చారు. చంద్రబాబు గారు కూడా అట్లాంటి ఇంతకుముందు చేసి వచ్చారు కదా కుప్పంలో. అది అట్లాగా, అది అందులో ప్రత్యేకించి దీనికోసం చేసేది కాదు. అదే ఇక్కడ అంటే సొంత జిల్లా కాబట్టి ఆ స్థాయిలో ఘన స్వాగతం ఎన్ని దక్కినాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు లాస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదో ఇంకో గుడికి కూడా అట్లాగే జరిగింది, కళ్యాణాలు చేయడం ఏదో. నియోజకవర్గానికి ప్రతి ఇదివరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పంకైనా ఇట్లాగే ఈయన పులివెందుల కన్నా వెళ్ళేది తక్కువ. అయితే పెద్దిరెడ్డి చంద్రబాబుని ఇరకాటంలో పెడితే అక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించిన దగ్గర నుంచి చంద్రబాబు గారు పదే పదే కుప్పం వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత పెద్దగా వెళ్ళట్లేదు, చూసారు కదా. అట్లాగా అక్కడ ఆ టైంలో బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా మొన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడాడు కదా అక్కడ. కాబట్టి నియోజకవర్గానికి తను వెళ్ళకపోతే శాంతం దెబ్బ. అప్పుడు వివేకానంద రెడ్డి చూసుకున్నాడు, రాజశేఖర రెడ్డి, వీళ్ళిద్దరి గెలుపులు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి అంత పూర్తి స్థాయి బలం రాలేదు, వివేకానంద రెడ్డి అంత బలం. కాబట్టి స్వయంగా తనే వెళ్ళకపోతే కష్టం. ఎందుకంటే ఒక పక్కన సునీత, షర్మిలలు క్రిందసారి కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఈవెన్ మొన్న ఎంపీటీ, జెడ్పీటీసీలో కూడా టార్గెట్ చేశారు. కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు తరచు. వెళ్ళినప్పుడు అక్కడ ఏ గుడోళ్ళు పిలిచినా కూడా కాదంటారు. ఎందుకంటే చెప్తారు సహజంగా పార్టీ నాయకులు కూడా, దేవాలయాలకు సంబంధించి నువ్వు ఎవరు పిలిచినా వద్దనద్దని. ఆయన వద్దండి, ప్రయోజనం పొందాలని కోరుకుంటాడు కదా ఎవరైనా సరే. అంటే హిందుత్వం వైపు ఏమైనా టర్న్ తీసుకుంటున్నారా సడన్ గా? ఆయన మీద ఉన్న హిందూ వ్యతిరేక అనే ముద్రని చెరిపేసుకునే ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలెట్టారా జగన్ గారు? అందులో ఇదొక ఆయన వాళ్ళ గుడి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేశాడు అనుకోండి, నువ్వు ఇవన్నీ పెట్టి చేసావంటావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తారు ఇంటి దగ్గర. ఇప్పుడు దసరా, ఇది ఉగాది వేడుక ఎక్కడ చేసుకున్నారు? గుళ్ళో చేశారా, బయట చేశారా?
మరి అక్కడ దేవుళ్ళ సింబల్ ఇవన్నీ పెట్టుకొస్తారు కదా. అవును అవును కానీ ఆయన చేస్తే శృంగారం, ఈయన చేస్తే విచారం, అవి కామన్గా జరిగిపోతున్నాయి. సార్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో మరొక 3 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచవు అంటే నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు పెంచలేదు, జగన్ వల్ల మొన్న పెంచాల్సి వచ్చింది, ఇక నుంచి మొత్తం అంతా ట్రూ డౌనే, ఇది మంత్రి గారు చేసిన వ్యాఖ్య, ఎలా చూడాలి? తగ్గిస్తే గొప్ప, పెంచలేదు అంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చేసిన ట్రూ డౌన్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా వసూలు చేసిన దాన్ని తిరిగి ఇవ్వమని ట్రిబ్యునల్ ఆదేశించడం వల్ల ఇస్తున్నారు ట్రూ డౌన్. 13 రూపాయల 13 పైసలు ఎంత తగ్గించామని చెప్తున్నారు అక్కడ, 13.5 పైసానో ఎంత, అంటే రూపాయికి 13 పైసలు ఎంత తగ్గించామని చెప్తున్నారు యూనిట్కి. ఆ రేంజ్లో తగ్గించారు, 13 పైసలు తగ్గించారు. బిల్లుల్లో ఖచ్చితంగా తగ్గుదల మనకు కనిపించింది. కాకపోతే ఆ వార కోతలు ఎక్కువ అవుతున్నాయి, అది చెక్ చేసుకోవాలి అంటే ఎందుకు అవుతుంది. అంటే తక్కువ తీసుకుంటున్నారు, సెకీ నుంచి ఎంత 2.46కే తీసుకుంటున్నారు యూనిట్, దానివల్ల ఇంక పెంచాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో కూడా ఇంకా పెరగదు అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన తక్కువకి తీసుకోవడం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు సెకీ నుంచి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏం చెప్పారు వీళ్ళు, ఈనాడు విషయం జిమ్మింది, ఆంధ్రజ్యోతి విషయం జిమ్మింది, చంద్రబాబు విషయం జిమ్మాడు, భారీ ఎత్తున అదానితో కొమ్మక్కారు. ఇప్పుడు అదానికే ఇప్పుడు బోల్డ్ అని ఇచ్చారు వీళ్ళు వచ్చారు కూడా. అదానికి అప్పుడు అన్ని అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పి జ్యోతి రాసుకొచ్చింది సీరియల్, రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు. ఇప్పుడు అదే అదానికి రద్దు చేసుకుంటామని కూడా అన్నట్టున్నారు, రద్దు చేయాలనేది అదే అనేది సెకీది అంతే. అట్లాగే అదేది సోలార్ విద్యుత్తుకు సంబంధించి షిరిడి సాయి మీద అట్లాగే విషయం చెప్పారు. నేను చెప్పేది అదే, జగన్ టైంలో చేసినవన్నీ బూత్ అని చెప్పి అదే సంస్థలతో వీళ్ళు చేస్తే నీతి అంటున్నారు అంతే, ప్రతిదీ అంతే అనమాట. కాకపోతే ఏంటంటే ఇదివరకు అట్లాగా అట్లా చేసినప్పుడు మీడియా క్వశ్చన్ చేసింది, ఇప్పుడు మీడియాకి అంత తీరిక లేదు, రాసే ఓపిక లేదు. కాబట్టి అప్పుడు రాసింది మర్చిపోయాం, ఇప్పుడు రాసేది నిజం. సెకీ అనేటటువంటి సంస్థ ₹2.49 కరెంట్ ఇస్తూ మామూలుగా ట్రాన్స్ఫర్ ఛార్జీలని అదనంగా వేస్తుంది ₹1.50 దాకా. అది వెయ్యల, ఎందుకంటే అదానీ వాడు ఈ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ప్రోత్సహించాలి, వీడిని ప్రోత్సహిస్తే మరికొన్ని కంపెనీలు సోలార్ ప్రొడక్షన్ బిగిన్ చేస్తాయి పెద్ద ఎత్తున అని ప్లాన్ చేసి, దానికోసమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సోలార్ పవర్ని అమ్మడానికి ఒక ఏజెన్సీని పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు సోలార్ పవర్, ఇప్పుడు నేను పవర్ ప్లాంట్ పెడతా, నేను తయారు చేశాక కరెంటును కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం. కొనకపోతే ఏం చేసుకోవాలి, నేను కరెంటు మూసి కూర్చోవాలి అక్కడ కంపెనీని. నేను నేరుగా ఇండస్ట్రీకి ఇవ్వలేను కదా, నా దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం సరఫరా చేయాలి, ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వాలి. ఇట్లా ఇవ్వకపోతే నష్టం కదా. అదాని లాంటోడు ఇప్పుడు చిన్న చితక సంస్థలు అయితే కనుక ఆళ్ళని బతిళ్ళు అడుకుని ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చుకునేదో చేస్తాయి. ఇది బడా సంస్థ అదాని సంస్థ. అంటే ఇప్పుడు ప్యారిస్ కంటే పెద్దది కడుతున్నారు వాళ్ళు సోలార్ ప్లాంట్, గుజరాత్ ప్యారిస్ కంటే పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ పెడతారు అనమాట. అట్లాంటివి పెట్టినప్పుడు అలాంటివి చేసే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు కొనట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సెకీ అనే సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సెకీ వాళ్ళకి డబ్బులు కడుతుంది, సెకీ వీళ్ళకి అమ్ముతుంది. ఇలా అమ్ముతానన్నప్పుడు ఒక వెసులుబాటు ఇచ్చింది మనకు. ఫస్ట్లో రిలయన్స్ జియో వాడు ఇప్పుడు ₹5,000 తీసుకుంటాడు, 4,999 ప్యాకేజ్ లేదా 3,999 ప్యాకేజ్. మొదట్లో ఏమి ఇచ్చేవాడు, ₹1,000 ఇచ్చి ₹500 డిస్కౌంట్ కూపన్ ఇచ్చేవాడు, గుర్తుంది కదా మనకి. అంటే 500కే మనకి ఫోన్ వచ్చేది, ఏడాది వచ్చేది. ఆ 2,500తో ఇంకొక వాళ్ళకి కూడా ఫోన్ ఛార్జింగ్ చేసేవాళ్ళం. అట్లాగే సిమ్ కార్డులు ఎక్కువ తీసుకున్న వాళ్ళం కూడా మనందరం కూడా. అట్లాగా ఇది ఫస్ట్ ఇది కాబట్టి అదానిది, దానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం భరిస్తానని, సెకీ భరిస్తానని. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం, అది పక్కా ప్లాన్. అప్పుడు జగన్ ఏం చేశాడు, మనకి ప్రతి ఏడాది కూడా ఉచిత విద్యుత్ వాళ్ళు నానబెట్టుకొచ్చాడు. ఆ ఉచిత విద్యుత్ తీసేస్తానికేమో కుదరదు, ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి రాబోయే రోజుల్లో. కానీ దానికి ₹10 ₹20 పెట్టి కొనిస్తే నష్టం కాబట్టి దాన్ని అతను ఏం చేశాడంటే ఈ సెకీతో కుదుర్చుకుని ఒప్పందం కింద తీసుకునే కరెంట్ అంతా ఉచిత విద్యుత్కి ఇద్దాము. 9,000 ఇయో ఎంత ఉందన్నమాట, ₹9,000 కోట్ల విలువ. అంటే మామూలుగా అయితే అది 20,000 25,000 కోట్లు అవుతుంది భారం ప్రభుత్వం. అది ఇక్కడ 9,000 కోట్లకే వచ్చేస్తుంది. అందుకోసం సెకీతో ఒప్పందం, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా లేవండి 5 సంవత్సరాలు, తద్వారా బెనిఫిట్ రాష్ట్రానికి. అందుకని పెట్టుకుంటే
అదేదో రాష్ట్రంలో ₹2.39 ఇచ్చింది ఇదే సెక్కి, ఇదే అదాని వాళ్ళు, మనకెక్కడ 10 పైసలు ఎక్కువకి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్లలో 30 ఏళ్ళు అయినా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నట్టు ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం చేసినట్టే అని రాసుకొచ్చింది ఈనాడు. ఇప్పుడు ₹4.5 ₹5 పెట్టి ₹6 పెట్టి కొంటున్నారు అదే కరెంట్. మరి సెకీ దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే అడిగారు మళ్ళీ వీళ్ళు ప్రెస్, అంటే అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడు లేడు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పాడు ఆయన అసెంబ్లీ వేదిక. కానీ అంతకుముందు మాట మార్చాడు, యూటర్న్ అయింది అన్నది ఎవరైనా రాశారు? మనం అక్కడనే చేసాం అది. కానీ అంటే దీనివల్ల ప్రజలకి కాస్తంత రిలీఫ్ అయినా నిజంగా ₹2.49 యూనిట్ కొనే ఇదే 30 ఏళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్తున్నారు. ఫ్రీ విద్యుత్తును కూడా కంటిన్యూ చేస్తాం, దానికి కూడా 8,000 మెగావాట్లు ముందుగానే కొనుగోలు చేస్తాం 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 9 గంటల ఉచిత విద్యుత్కి అనేది. అంటే నిజంగా భారం తగ్గుద్దా ప్రజల మీద, లేదంటే కోతలు పెరుగుతాయా? విద్యుత్తులో ఒక పెద్ద గేమ్ నడిచిందండి. ప్రజల నోటికి వచ్చే ముద్దను లాగేశారు వీళ్ళంతా కలిసేసి. చంద్రబాబు నాయుడు కిందటిసారి పెట్టుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, జగన్ ఆపేసిన ఒప్పందాలు ఏంటి, కోర్టు ద్వారా రన్ చేసిన ఒప్పందాలు ఏంటి, భవిష్యత్తులో ఇప్పుడు మామూలు బొగ్గు నుంచి తీసే విద్యుత్తు ఇదివరకు ₹4 వచ్చేది 7 అయింది, 10 అయింది, 15 అయింది, 20 అయింది. అందుకని జగన్ ప్రోత్సహించింది ఏంటంటే సోలారు, విండు, హైడ్రో రీసైక్లింగ్ ప్రాజెక్టులు, అంటే నీళ్ళనే ఇలా తీసుకొచ్చి పోసి మళ్ళీ తిప్పి మళ్ళీ పోసి ఇట్లాగా రీసైక్లింగ్ ప్రాజెక్టులు, ఇలాంటివన్నీ ప్లాన్ ఎవడొస్తే వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారు. అది ఎవడైనా పెట్టుకోమన్నారు కంపెనీ. దానికి కావాల్సిన భూములు ఇక్కడ మన రాష్ట్రంలో పంటలు పండని భూములు, ఏడాదికి 20-30 వేలు కూడా రానటువంటి మెట్ట భూములు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో వాళ్ళకి ఎకరానికి 30,000 డబ్బులు ఇస్తారు ఏడాదికి. ప్లస్ 3 ఏళ్ళకు ఒకసారి ఎక్స్పాండ్ చేస్తుంటారు 10% చొప్పున. అట్లాగా వాళ్ళకి బెనిఫిట్, ఆ ఏరియాకి బెనిఫిట్, రాష్ట్రానికి బెనిఫిట్ అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన టైంలో ఈ మరి తీసుకున్నటువంటి సంస్థల ద్వారా ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఈ పవర్ కొనాలి కదా మనం ఖచ్చితంగా. పవర్ అగ్రిమెంట్లో ఏముంటుందంటే నువ్వు కొనకపోయినా సరే మినిమం సెక్యూరిటీ డబ్బులు ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్లు మనం తీసుకోబోతున్నామంటే ఒప్పందం ఒక్కో దాంతో ఒక్కో రకంగా ఉంటుంది. దాంట్లో వాడికి అయ్యే ఖర్చుకి ఎంత అయితే అవుతుందో ఆ ఖర్చుకు సరిపడిన విద్యుత్ నువ్వు కొనకపోయినా సరే బిల్లు కట్టాల్సి. ఇది రూలు. ఇది చంద్రబాబుకైనా రూల్ అదే, జగన్కైనా అదే రూల్. ఆ రూల్ కింద చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అప్పట్లో సోలారు, విండ్ అప్పటికే తక్కువగా వస్తుంటే ఇంకా తగ్గుతుంది కదా రాబోయే రోజుల్లో, నెక్స్ట్ తగ్గుతుందని కాకుండా దాన్ని ఏం చేశాడు, ఎక్కువ రేటుకి కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు రాబోయే 30 ఏళ్ళకి. అంటే రాబోయే 30 ఏళ్ళ దాకా ఇప్పుడు ₹5 కరెంట్ ఉన్నప్పుడు ₹1.50 రాబోయేదాన్ని 30 ఏళ్ల పాటు 5 కొంటానని ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని జగన్ అడ్డుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి కరెంటు తీసుకోవాలా, సదరు సంస్థలు మూతపడే పరిస్థితి. వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. వెళ్తే కోర్టులు ఏమన్నాయి, నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు నీ ప్రభుత్వం ఉంది, జగన్ ప్రభుత్వం బాబు ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వం ఈజ్ ప్రభుత్వం, గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్ ఒప్పందం చేసుకుంది కాబట్టి నువ్వు వాడుకోపోయినా సరే డబ్బులు కట్టు. దాంతో ఏమైంది, ఇతను వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దానికి డబ్బులు కట్టి దానికి డబ్బులు కట్టాడు. అంటే వాడిన దానికి వాడని దానికి, దానివల్ల డబుల్ అయింది. ఈ డబుల్ అయినటువంటి డబ్బులే తర్వాత భారమైంది. అందుకని బిల్లులు వేశారు, అందుకని ప్రభుత్వం దెబ్బతింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ టర్మ్ అయిపోయింది కదా అది. ఇప్పుడు జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రయోజనం వీళ్ళు పొందుతున్నారు. క్రెడిట్ వీళ్ళకైనా కష్టం అయిందా అంతే, అది సహజంగా. కానీ ప్రజలకు ప్రయోజనం, తండ్రి కష్టపడిన తర్వాత తల్లి సుఖపడతా, తల్లినే ప్రేమిస్తారు బిడ్డలు ఎప్పుడు కాదు. కష్టపడింది ప్రజలకు ప్రయోజనమేనా విద్యుత్ విషయంలో ఇక నుంచి? అంటే వీళ్ళు ఈ మాట మీద నిలబడతారా లేదా అన్నది చూడాలి. ఇదే మాట మీద నిలబడి కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు నిలకడగా ఉంచుతామని. నిలకడగా ఉంచినా సంతోషం. ఇంకా నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ తగ్గిస్తారనుకుంటున్నాను. ఇంకా పెంచమంటున్నారు, అది నిజంగా పెంచక్కర్లేదు అక్కడ. అంతే, ఇంకా ప్రొడక్షన్ కూడా పెరిగింది కదా మనకి. పెరిగింది, అవును. మనకి 31 తర్వాత తిప్పలు వస్తాయండి, ఇవన్నీ వస్తాయి కదా డేటా సెంటర్, విపరీతమైన పవర్ అవసరం అవుతుంది. అప్పుడు మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు రేట్లు పెరుగుతాయి. సార్, ప్రస్తుతం సర ప్రక్రియ కొనసాగుతుంది. సర ప్రక్రియతో జనాల్లో పాటు పార్టీల్లో కూడా ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుందా రాష్ట్రంలో? అంటే బేసిక్గా అవగాహన చాలామందికి లేకపోవడం ఒక సమస్య ఉంది. వీళ్ళు ఏయో చెప్పారు, అక్కడ జరుగుతున్నది ఒకటి. బేసిక్ సమస్య ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయడం, అట్లాగే ఒకళ్ళకే 3-4 ఓట్లు ఉంటే తీసేయడం. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు కూర్చుని ఒక లిస్టులో రాసేసుకుంటే అయిపోతుంది అనుకున్నారు. ఇదివరకటి రోజులు అట్టుండేది, ఏది ఎవడున్నాడు ఎవడు లేదనేది బూత్ కమిటీ వాళ్ళు చెప్పేస్తే అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు,
ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఓటోడికి కూడా ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి సంతకం. అదే ఎమ్యూనరేషన్ పత్రం అంటది. అది కనుక పూర్తి చేయకపోతే ఓటు మళ్ళీ ఆపి నోటీస్ ఇస్తారు. ఆ నోటీసుకు కూడా అట్లా 3 సార్లు నోటీస్ ఇచ్చాక ఓటు తీసేస్తారు. ఇందులో ఈయన చెప్పాడని ఆయన చెప్పాడని ఆగడానికి ఏం లేదు. ఇది ఇద్దరికీ సమస్య. అంటే ఇక్కడే ఇప్పుడు ఏంటి ఆ సమస్య అంటే 20-30 లక్షల ఓట్లు హైదరాబాద్ లో వాళ్ళు అక్కడ ఇక్కడ 2 చేశారనుకోండి నేరస్తులు ప్రకాష్ రాజు అవుతారు. అలా కాకుండా ఎక్కడో ఒక ఓటే ఉంచుకోవాలి. ఇక్కడ ఓటు ఉంచిపిచ్చేందుకోసం వీళ్ళు తిప్పలు ఉంటారు. ఇక్కడ ఓటు ఉందని వీళ్ళు దీన్ని నమ్ముకుంటే తెలంగాణలో రేపు పొద్దున వాళ్ళకున్న గ్రిప్ పోతుంది హైదరాబాద్. కాబట్టి అది సమస్య ఇక్కడ. అంటే ఒకటిసారి ప్రాక్టికల్ గా చూస్తుంటే సరప్రక్రియ అంత ఈజీగా అయితే జరగట్లేదు అని అనిపిస్తోంది. ఎందుకంటే నేను కూడా 2-3 చోట్ల స్వయంగా చూసా. ఆ ఎమ్యూనరేషన్ పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల వివరాలు వాళ్ళకి సంబంధించి ఎక్కడ వాళ్ళే అని నిరూపించేలా ఏదో ఒక రకమైన ఒక 12 రకాలు ఇచ్చారు వాళ్ళు. ఏదో ఒక కార్డు అయితే చూపించాలి, ఏదో ఒక ఆధారం అయితే చూపించాలి. అవి చూపించిన పక్షంలో ఎక్కడున్నా సరే ఆ ఓటు అయితే తీసేస్తున్నారు. ఇది చాలా గందరగోళం నెలకొంటుంది ప్రజల్లో. చాలా కఠినంగా ఉంది సర్ అనేది. అంటే ఇందులో 2 రకాలు ఉంది. 2002లో ఓటు ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా అదనపు ఇది అక్క. అవును, కరెక్టే. అవును, 2002 తర్వాత ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళని నిరూపించుకోవాల్సిందే. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే బాధే ఉంది, లేదా వాళ్ళ ఓటుకు కార్డు ఉన్నా పర్లేదు. ఇది 2002 తర్వాత ఇష్యూ. అవును, అది వాళ్ళకి ఈ సర్టిఫికెట్ చూపించాలి ఏదో. 2002 నుంచి ఓటు ఉన్న వాళ్ళకి అది అక్కర్లేదు, ఏది రొటీన్ గా నడిచిపోతుంది. అవును, అంటే ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి, అలాంటి వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. కొత్త చోట ఓటు పెట్టుకోడు, పాత ఓటు వదిలేసుకో. అవును, అవును, అదే కదా చెప్తుంది సార్. నువ్వు ఏ ఊరు వెళ్తే ఇప్పుడు నాకు తెలిసి నేను ఉద్యోగరీత్యా దాదాపు 7-8 చోట్లకు 7-8 చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఓటు ఉండదు, పాత ఓటు తీసేయమని ఇచ్చా. వాళ్ళు తీసారు లేదు నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ పోతాయి. అవును, అంటే ఏదో ఏ రకం చూసినా భారీగానే ఓట్లు పోయే అవకాశం ఉందా రేపు ఎలక్షన్కి వచ్చేసరికి? అదే అంటే లేని వాళ్ళ ఓట్లు పోవడం తప్పులేదు, ఉన్న వాళ్ళ ఓటు పోకూడదు. అది జాగ్రత్తలు తీసుకోవాలి. అవును, అవును. పార్టీలు కూడా భయపడుతున్నాయా సార్ దీనివల్ల? తమ ఓటు బ్యాంక్ పోద్దేమో అని, తమకున్న ఓట్లు, పార్టీ ఓట్లు. పార్టీల భయం ఏంటంటే వాళ్ళ కార్యకర్తల ఓట్ల గురించి కూడా కాదు, హైదరాబాద్ ఓట్ల గురించి, బెంగళూరు ఓట్ల గురించి, చెన్నై ఓట్ల గురించి, విదేశాల వాళ్ళ ఓట్ల గురించి భయపడుతుంది. ఇక్కడ ఓట్లకైతే భయం ఏం లేదు. సార్ నిజంగా ఇంకా అప్పులు చేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం? తాజాగా కాగ్ ఇచ్చిన రిపోర్టు చేబదులు వడ్డీలకే ఏడాదికి 303 కోట్లు కడుతుందంట. ఇప్పుడు 2024-25 లెక్కలో కాగ్ ఇచ్చిన రిపోర్టు మీద వీళ్ళు రాసుకొచ్చారు. వాస్తవమేనా? వేజ్ అండ్ మీన్స్ అంటారు, అంటే రోజువారీ చేబదులు. ఇది యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్లో నేను విన్నటువంటి మాట. గతంలో రిపోర్టర్గా ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విషయాలు. వేజ్ అండ్ మీన్స్ అంటే ఈ చేబదులు అనమాట, రోజువారీ తీసుకుంటారు. అది లేని రోజు 1995 నుంచి 2004 దాకా లేదని ఆయనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా కూడా ఒక్కరోజు కూడా 2 రోజులు 3 రోజులు మిస్ అయ్యి ఉంటుంది, కానీ రోజు తీసుకున్నామని ఆయనే చెప్పారు. ఇప్పుడు తీసుకుంటారు, జగన్ టైంలోనూ తీసుకున్నారు. ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే మేము షాపుల్లో వ్యాపారాలు చూసిన టైంలో చూశాను, రేపు పొద్దున్న డబ్బులు వస్తాయని ఇవాళ రోజున డబ్బులేమో చెన్నై పార్టీ వస్తాడు తీసుకోవడానికి మన దగ్గర, మనకి సరికి వేసుకుంటాం, మనం సరికి ఎవరికో వేసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనకు రావాలి, అవి వచ్చేదాకా వీళ్ళు ఆగరు కదా. ఈ లోపు పక్కన ఉన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. 1000 రూపాయలకి రోజుకి రూపాయి చెప్పున వడ్డీ వేస్తారు. మనం 10,000 రూపాయలు తీసుకుంటే రోజుకి 10 రూపాయలు వడ్డీనే కదా అనుకుంటాం. 10 రోజులు అయ్యేటప్పటికి 10,000 రూపాయలకి వడ్డీ 10 రూపాయలు చెప్పున 100 అవుతుంది. నెల రోజులు అయింది అనుకోండి దోల తీరిపోతుంది. ఇప్పుడు అది జరుగుతోంది ప్రభుత్వం. డబ్బు వెంటనే కట్టేస్తే ప్రాబ్లం లేదు, కట్టకపోతే అది చక్రవడ్డీ అవుతుంది. అది సమస్య. ఇందులో కూడా అంటే కావాలని చేస్తారు, ఇవి ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళకి దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి చాలా లావాదేవీలు ఉంటాయి. చాలా పెద్ద ఇది స్కూల్ స్కామ్ అనమాట. అంటే అన్ని రాష్ట్రాలు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు మనమే టాప్ లో ఉన్నాం, ఈ తక్కువ టైంలో ఎక్కువ చేసింది
బాబు గారి ప్రభుత్వమే అనేది కాకు చెప్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ జగన్ అస్తవ్యస్తం చేశాడని వాళ్ళు రోజు విమర్శించేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా అట్లా విమర్శిస్తారు. ఆర్థిక వ్యవస్థకి FRBM నిబంధనలు దాటి ఏది చేయలేదు. అప్పుడు జగన్ అయినా ఇప్పుడు వీళ్ళైనా సరే రూల్ ప్రకారమే తీసుకుంటారు. తీసుకునే హక్కు ఉంది, తీసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, మళ్ళీ కడుతుంటారు. అవును అవును సార్. మరొక అంశం, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో మెచ్చుకోదగ్గది, అదే టైంలో ఆయన ప్రభుత్వంలో ప్రశ్నించదగ్గది. ఉద్యోగులకి OPS విషయంలో నిజంగా 10,000కు పైగా ఉద్యోగులకు ఆయన రిలీఫ్ ఇచ్చారు OPS ప్రకటించి. నిజంగా అది అప్రిషియేట్ చేయదగ్గది అనేది. అదే టైంలో డబ్బులు లేనప్పుడు ఎలా సాధ్యమైంది, నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పటికీ ఒక్క బకాయి కూడా తీర్చకుండా విద్యార్థులు రోడ్డును పడుతున్నా సరే, సర్టిఫికెట్ లేకుండా యూనివర్సిటీలు ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోలేని ఇదే ప్రభుత్వం ఉద్యోగులకి న్యాయం చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందా? అంటే ఇక్కడ ఇట్లాంటి వాటిది విద్యార్థులకు న్యాయం చేద్దామని ఉద్యోగులకు అన్యాయం చేసింది జగన్ ప్రభుత్వం. ఓడగొట్టారు ఉద్యోగులు. ప్రజలేమో పథకాలు పొందిన వాళ్ళేమో అదే జగన్ని ఓడగొట్టారు. కాబట్టి మనం జనాలని ఎమోషన్స్తో మేనేజ్ చేయగలం, ఉద్యోగుల్ని మాత్రం డబ్బులతోనే మేనేజ్ చేయగలం అనుకున్నప్పుడు ఇది చాలా మంచిది. జగన్కి ధైర్యం చాలలేదు, చేత కాలేదు. ఇది జగన్ ఏదైతే సాధ్యం కాదన్నాడో, 4,000 పెన్షన్ సాధ్యం కాదన్నాడు, చేసి చూపించారు చంద్రబాబు నాయుడు. అట్లాగే జగన్ ఇది కుదరదన్నాడు, OPS ఎవడు చేయలేడు అన్నాడు, చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. గతంలో ఉన్నటువంటి బాబు 2014-19 లేదా 2004కి ముందున్న బాబు మారారు. ఉద్యోగుల విషయంలో ఓ రకంగా కర్కశంగా ప్రవర్తిస్తారన్న నుండి ఉద్యోగుల పట్ల ఓవర్ సాఫ్ట్ కార్నర్గా ఉంటున్నారు. దానికి కారణం భవిష్యత్తులో తన వారసుడికి ఒక మంచి ఇది, అంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ, తెలుగుదేశం అంటే ద్వేషం ఉండేది ఉద్యోగులకి. దాన్ని రివర్స్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ ఇదివరకు బాబు ప్లేస్లోకి జగన్ వెళ్ళాడు, జగన్ ప్లేస్లోకి బాబు రావడం వల్ల జరుగుతుంది. కానీ విద్యార్థుల విషయంలో మరి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? 2 ఏళ్లలో ఒక సమస్యను పరిష్కరించినప్పుడు అదే 2 ఏళ్లలో ఇంకో సమస్య పరిష్కరించడానికి ఎందుకు అక్కడ ప్రాబ్లం? ఎవరు అడిగారు? ఏ విద్యార్థి అయినా అడుగుతున్నాడా? రోడ్డు ఎక్కాడా? ఉద్యమించాడా? ఉద్యోగులు అయితే రోడ్డు ఎక్కి ఉద్యమిస్తారుగా. అప్పుడు ఇదే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అయ్యో అంటారుగా. కాబట్టి ఎవడు రోడ్డు ఎక్కుతాడో వాడి కోసమే చూస్తారు. వాళ్ళు ఎక్కలేదు కదా, ఫీల్ అవడమా? ఇంతకుముందు మరి జగన్ అన్నీ ఇచ్చినా కూడా ఓడగొట్టలేదా? వెరీ సింపుల్. సంక్షేమ పథకాల విషయంలో జగన్ అన్నీ ఇచ్చినా కూడా ఓడాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. మనం ఇప్పుడు ఎంత చేయాలో అంతే చేద్దాం. చివరిలో చూసుకుందాం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో లాస్ట్ 6 నెలల ముందు డబ్బులు ఇచ్చింది, మహారాష్ట్రలో లాస్ట్ 3 నెలల ముందు డబ్బులు ఇచ్చింది, నెల మహిళలకు. బెంగాల్లో ఇస్తామని చెప్పింది, ఆల్రెడీ అంతకుముందు ఇచ్చింది మమతా బెనర్జీ. అంతకంటే ఎక్కువ ఇస్తానంటే గెలిచి. ఇప్పుడు కూడా ఏం చేస్తారు, రేపు ఎలక్షన్స్ ముందు జగన్ మేనిఫెస్టో ఏదాకి మేనిఫెస్టో బెటర్. జగన్ కనుక మహిళలకి నెల ఇస్తాను, ఇదివరకు ఏడాదికి ఇచ్చాడు కదా, అది వీళ్ళు ఇవ్వలేదు. నాకు తెలిసి వీళ్ళు లాస్ట్ ఇయర్లో ఇస్తారు 1,500 రూపాయలు ఇచ్చేసేసి, అవసరమైతే ఇంకో 500 కూడా వేసిస్తారు లాస్ట్ 6 నెలల ముందే. అలాగే అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. అదే జగన్ అంతా ఆర్థికంగా అస్తవ్యస్తం చేసేసాడు కదా, నేను ఈ 4 ఏళ్లలో డబ్బులు సంపాదించిన మిగించేసేసాను, సంపాదన విపరీతం అయిపోయింది, ఇక అసలు తిరిగేలేదు, ఇక వెనక్కిపోయేది లేదు, మీరు మళ్ళీ మారిస్తే కనుక నాశనం అయిపోతారు, మీ ఇష్టం అని చెప్తాడు చంద్రబాబు. అప్పుడు వీళ్ళు ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అది అవును కదా అనుకుంటారు, నడిచిపోతుంది. ఒక రకంగా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని కనుమరుగు చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా? ఎవరు అడిగారు అసలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు? తల్లిదండ్రులు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో ఎంతమంది అడుగుతున్నారు? ఇప్పుడు లోకేష్ తిరుగుతున్నారు, చంద్రబాబు తిరుగుతున్నారు బయటికి, పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఎవరిని అడిగారా వాళ్ళని? ఏం సార్ మా పెట్టెలను ఎట్ట చదివించుకోవాలని ఎవడన్నా అడిగాడా? కాబట్టి అవసరం లేదనుకుంటుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తాయని అనుకోవాలా? ఇంకా జనం అంతే కదా, జనం చో కోసమే కదా లెక్కేసేది. ఎవరికి వాళ్ళే సంపాదించిద్దాం అనుకుంటే జగన్ అనవసరంగా ఇచ్చాడు అనుకుని ఉంటారు వీళ్ళు. అవును, అందుకే సమాధానం కూడా చెప్పట్లేదు కదా, అడగని కూడా అడగట్లేదు కదా. ఎమ్మెల్యేని అడిగాడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడుతున్నారు? ఎవడు అడగట్లేదు కదా. అవును, కానీ OPS విషయంలో ఆయన తీసుకున్న ఒక డెసిషన్ రేపొద్దున్న వైసీపీని జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచింపదగ్గదేనా? రేపొద్దున్న ఎన్నికల ముందు వాళ్ళు కూడా ఇలాంటి హామీ ఇవ్వాలా ఒకవేళ అవసరమైతే? ఉద్యోగుల విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఉద్యోగులకి ఒకప్పుడు వాళ్ళ నాన్న ఫ్రెండ్లీ, అప్పుడు చంద్రబాబు ఎనిమి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఉద్యోగుల కోసం కమిటీలు వేసి ఉద్యోగులకు ఏం చేయలేకపోయాడనే ఫీలింగ్ బలంగా పడిపోయింది. ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుందనే చూసుకోవాలి ఆయన. అంటే అసలు సాధ్యం కాదు అన్నారు కదా అప్పుడు.
ఒకప్పుడు చంద్రబాబు టైంలో అయితే ఉద్యోగులకి అన్యాయం అనేవాళ్ళండి. క్రిందటిసారి పీఆర్సీ ఇవ్వడం 2 సార్లు ఆయన అధికారంలో ఉండగానే 14 నుంచి 19 మధ్యలో 43, ఆ తర్వాత 20, ఆ తర్వాత జగన్ వచ్చి 27, ఆ 27 తర్వాత అందులో మళ్ళీ 23కి తగ్గించారు. పీఆర్సీ తర్వాత కమిటీ చివరిలో వేసా. కొన్ని అప్పుడే కొత్త పీఆర్సీ వేసేసాడా, 2వ పీఆర్సీ ఇచ్చేసాడా, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ అయ్యాక ఇస్తానన్నాడు. చంద్రబాబు 2 ఇచ్చాడు, ఈయన 1, అది కూడా తగ్గించాడు. నెగిటివ్ ఉంటుందా ఉండదా? అట్లాగే వాళ్ళకి ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేశాడు. సిపిఎస్ ప్లేస్ రద్దు చేస్తానన్నాడు, ఓపీఎస్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే జీపీఎస్ అన్నాడు. ఇవన్నీ వాళ్ళకి నచ్చలేదు, దెబ్బ కొట్టారు. వాళ్ళ సత్తా ఏంటో చూపెట్టారు. అది చూసిన చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నాడు. అది ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పరీక్ష ఏమో రేపొద్దున్న ఎన్నికలకు ముందు ఏం చేయాలని. రైట్ చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రక్రియకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది. అదే నేపథ్యంలో కృష్ణలంక కేసు వ్యవహారం దాదాపుగా ఇంకొక కొలుక్కి వచ్చేసినట్టేనా. ప్రస్తుతం ఆయన్ని సిఐ నాగరాజ్ని రిమాండ్కి అయితే పంపించారు. రిమాండ్లో ఉన్నప్పుడు విచారణ ఏం చేస్తారు ఏంటి, ఫైనల్గా రేపొద్దున్న కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్లో ఏ అంశాలు ప్రస్తావిస్తారు, వీళ్ళంటి మీద ఆధారపడి ఉంటుంది ఏం జరుగుతున్నది. వేచి చూద్దాం. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.